నమస్కారం. ఈరోజు మనం దోశ పిండితో చాక్లెట్ కేక్ చేయబోతున్నాము. చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే ఒక కేకే ఇది. దోశ పిండితో చేసామని మనం చెప్పకపోతే ఎవరికి అర్థం కాదు, అంత పర్ఫెక్ట్గా ఉండదు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో కేక్, చాలా టేస్టీగా కూడా ఉండదు. ఎలా చేయాలో చూద్దాం. నేను దివ్య, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ముందుగా మనం దీనికి కావాల్సిన దోశపిండి తీసుకోవాలి. నేను 250 ml కప్పులో 1 కప్పు దోశపిండి తీసుకున్నాను. ఇది మనం ఎక్కువ వాటర్ వేయకుండా గ్రైండ్ చేసి ఒక ఓవర్ నైట్ ఫెర్మెంటేషన్ పెట్టిన పిండి. ఇది మరి పుల్లగా ఏం అవ్వలేదు. దీనిలో ఒక పించ్ సాల్ట్ వేసుకోవాలి. అంటే మనం మామూలుగా ఉప్పు వేయకుండా గ్రైండ్ చేస్తాం కదా. తర్వాత షుగర్ పౌడర్ వేసుకోవాలి. షుగర్ పౌడర్ లాస్ట్ టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 1/2 కప్పు దాకా షుగర్ పౌడర్ని వేస్తున్నాను. ఇది మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు కొంచెం లూజ్గా అవుతుంది, ఎందుకంటే షుగర్ కరిగేటప్పుడు కొంచెం వాటరీగా అవుతుంది. అలాగే వానిలా ఎసెన్స్ 2 స్పూన్ దాకా వేయాలి. ఈ దోశపిండిది స్మెల్ అనేది పోవడానికి మనం వానిలా ఎసెన్స్ కొంచెం ఎక్కువగా వేయాలి. దానిలోకి మనం చాక్లెట్ పౌడర్ కూడా వేసుకోవాలి. నేను ఒక జల్లెడ పెట్టుకొని దానిలోకి 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. అది 1/2 స్పూన్ చాలు. ఇప్పుడు 3 టీ స్పూన్ దాకా చాక్లెట్ పౌడర్ వేస్తున్నాను. ఈ చాక్లెట్ పౌడర్ బదులు మనం కాఫీ పౌడర్ అయినా వాడుకోవచ్చు. కాఫీ టేస్ట్ ఇష్టం ఉండే వాళ్ళకి అలా చేసుకోవచ్చు. అది కూడా ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్. ఇది కొంచెం చెల్లించుకొని దీనిలో వేసుకుంటున్నాను, లమ్స్ ఏం రాకుండా ఉండడానికి. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు మనం టేస్ట్ చూసుకొని షుగర్ కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ దాకా సన్ఫ్లవర్ ఆయిల్ కూడా పోస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ కాకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మన కేక్ బాటర్ రెడీ అయిపోయింది. మనకి దీనికి ఎగ్ కానీ మిల్క్ కానీ ఏం అవసరం లేదు. కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని, కేక్ టిన్ లేకపోతే మామూలుగా అల్యూమినియం వెసల్ కానీ స్టీల్ వెసల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం మందంగా ఉంటే స్టీల్ ప్లేట్లో అయినా చేసుకోవచ్చు. దీనిలో లైనింగ్ ఒక బటర్ పేపర్ వేస్తున్నాను. అది కూడా అవసరం లేదు, మన వీడియో కోసం కాబట్టి అది వేస్తున్నాము. మామూలుగా మన ఇంట్లో చేయడానికి అయితే అది కూడా అవసరం లేదు. జస్ట్ ఆయిల్ బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కేక్ బ్యాటర్ని దీంట్లోకి పోసుకోవాలి. ఎయిర్ బబుల్స్ ఉండకుండా ఇలాగా టాప్ చేసేసేయండి. తర్వాత నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ ప్రీహీట్ చేయడానికి పెట్టి దానిలో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ లేని వాళ్ళు ఏదైనా స్టీల్ ప్లేట్ కానీ ఏదైనా అడిగిన పెడితే సరిపోతుంది. తర్వాత ఒక 10 మినిట్స్ దాకా ప్రీహీట్ అయినప్పుడు మన కేక్ బాటర్ని దాంట్లోకి పెట్టుకొని మూత పెట్టుకోవాలి. నేనైతే వెయిట్ మాత్రం తీసేస్తున్నాను. కరెక్ట్ 20 మినిట్స్కి మన కేక్ రెడీ అయిపోయింది. ఇలాగా స్క్వేర్ పెట్టుకొని చూస్తే క్లియర్గా వచ్చింది. అప్పుడు మన కేక్ని తీసేయచ్చు. కేక్ చూస్తేనే అర్థమవుతుంది కదా, చాలా సాఫ్ట్గా ఉంది. ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు మనం దీనికి కొంచెం చాక్లెట్ క్రీమ్ కూడా చేసుకోవాలి. కేక్ ప్లెయిన్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది. అయినా కూడా క్రీమ్ కూడా చేద్దాము. ఒక 1/2 లీటర్ దాకా పాలు పోసాను. దానిలోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అది లేకపోతే మైదాపిండి యాడ్ చేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా చాక్లెట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ దాకా షుగర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కావాలంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు లాస్ట్లో చూసుకొని. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా బటర్ యాడ్ చేస్తున్నాను. మనం ఈ క్రీమ్ చేసుకొని కేక్ మీద రాసుకునే దానికంటే మామూలుగా చాక్లెట్ ఏదైనా డార్క్ చాక్లెట్ కానీ మిల్క్ చాక్లెట్ కానీ ఏదైనా మన దగ్గర ఉంటే అది మెల్ట్ చేసుకొని కేక్ మీద అప్లై చేసుకోవచ్చు. అదైతే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఇది చాక్లెట్ సోస్ లాగా చేసుకొని మనం దాని మీద వేయపోతున్నాము. ఇది జస్ట్ మిక్స్ చేసిన తర్వాత, ఇది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన పాలు కాబట్టి తొందరగా మిక్స్ అవ్వదు, అందుకని మనం స్టవ్ మీద పెట్టుకొని మిక్స్ చేస్తాము. దీనిలో కూడా కొంచెం వానిలా ఎసెన్స్, ఒక పించ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసిన వీడియో మిస్ అయిపోయింది. నేను ఇది స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్ మీద బాయిల్ చేస్తూ ఉన్నాను. ఒక 5 మినిట్స్ పట్టింది. కొంచెం బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ ఉంచుకోవాలి. ఇలాగ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు మనం తీసేయాలి. ఇప్పుడు మనం కేక్ని డీమోల్డ్ చేసేసుకొని రెడీ చేసిన క్రీమ్ని ఏమంటే దీని మీదకి రాసేయాలి. వేడివేడిగానే అప్లై చేస్తున్నాను. మన ఈ బటర్ పేపర్ వేయడం వల్ల తొందరగా డీమోల్డ్ చేసుకోవచ్చు. కేక్ది షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా సాఫ్ట్గానే ఉంది కేకు. ఇప్పుడు మనం రెడీ చేసిన ఈ క్రీమ్ని దాని మీద పోసుకోవాలి.
కొంచెం సిల్కీ టెక్స్చర్ వచ్చింది కదా క్రీమ్కి. ఇప్పుడు సైడ్స్లో కూడా అలాగే స్పూన్తో అప్లై చేస్తున్నాను. కేక్ రెడీ చేయడానికి కావాల్సిన టూల్స్ ఏం మనం యూస్ చేయట్లేదు, జస్ట్ స్పూన్తోనే ఇదంతా అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అందరికీ చేసేటట్టు, అందరూ చేయగలిగేటట్టు చేసే ఒక కేకే ఇది. ఇలాగా పైన మళ్ళీ షేప్ చేయకుండా జస్ట్ ఇలా మనం కదిలిస్తే అది ఆ సైడ్కి అంతా వచ్చేసి పర్ఫెక్ట్గా షేప్ రెడీ అవుతుంది. సైడ్స్ మాత్రం ఒకసారి ఇలా లెవెల్ చేసేసుకుంటే కేక్ రెడీ అయిపోయింది. ఇలాగే తినేయచ్చు. ఈ కేక్ ప్లెయిన్గా తినడానికి కూడా చాలా బాగుంటుంది, కానీ క్రీమ్ ఉండే పిల్లలకి కొంచెం బర్త్డే కేక్ తినే ఫీల్ వస్తుంది కదా అని ఇలాగ చేశాను. దీని మీద ఇంకా చాక్లెట్ కానీ చాక్లెట్ క్రష్ కానీ వైట్ చాక్లెట్ క్రష్ చేస్తున్నాను నేను. ఎలా డెకరేషన్ అనేది మన ఇష్టానికి చేసుకోవచ్చు, ఏం చేయకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఇంకా మీ దగ్గర చాక్లెట్ ఏదైనా ఉంటే ఇలాగ డెకరేషన్ అయినా చేసుకొని తినేయచ్చు. కేక్ ఎంత సాఫ్ట్గా ఉందో కట్ చేసేటప్పుడు అర్థమవుతుంది కదా. దీనికి దోశ పిండిది స్మెల్ కానీ అలాంటి టేస్ట్ కానీ అసలు ఏం ఉండదు. అసలు దోశ పిండితో చేసామని మనం చెప్తే కానీ ఎవరికి అర్థం కాదు, ఎవరు నమ్మరు కూడా. అంత బాగుంది కేకు. అందరూ అసలు పుల్లగా లేకుండా దోశ పిండి తీసుకోవడానికి మాత్రమే చూసుకోండి. మిగిలే పనులన్నీ చాలా ఈజీగా ఉండదు, టేస్ట్ కూడా ఏ ప్రాబ్లం రాదు. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ కంటిన్యూస్. బై బై.